సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నామండి. దానికి నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసులు తీసుకున్నానండి. 2 గ్లాసులు తీసుకొని 1 అవర్ నానబెట్టుకున్నానండి. క్యారెట్, బీన్స్, వంకాయ, ఒక 2 టమాటాలు తీసుకొని ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నానండి. పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఇంకా వేరే ఏమైనా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. ఒక 3 మిర్చి అండి, ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి పొడుగ్గా. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండి, ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ కప్ కర్డ్ తీసుకున్నానండి, పెరుగు, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలాలు అండి. ఇవి సాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, చెక్క అండి. సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు మనం ఈ రైస్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకుందాం. బౌల్ పెట్టుకుందామండి. బౌల్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటాను. నెయ్యి టేస్ట్ కోసం అండి, మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, డాల్డా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి నేను. టేస్ట్ మనకు ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు ఇందులో గరం మసాలాలు వేయించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే పచ్చిమిర్చి వేస్తున్నాను, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, వేయించుకోవాలి వీటిని. వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఇంతకుముందు చెప్పలేదు కదా, వేసుకోండి కొంచెం. దీన్ని బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. పసుపు కూడా వేసుకున్నామండి కలర్ కోసం. ఇప్పుడు ఇంతకుముందు మనం కట్ చేసుకొని పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేసుకుందాం. ముందుగా టమాటా, వంకాయ ముక్కలు, ఆలు, క్యారెట్, బీన్స్ అండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
వీటిని కాసేపు ఉడకనిద్దాం, మూత పెట్టుకుందాం. చూద్దామండి. చూడండి, మనకి కొద్దిగా ఉడికాయి కదా ఇవి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, గరం మసాలా, పెరుగు వేసుకొని పెట్టుకోవాలి. చూడండి, 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, పెరుగు కూడా వేసుకుందామండి ఇందులోనే. కొన్ని వాటర్ వేస్తున్నానండి. ముక్కలు మనకు ఆలు క్యారెట్ ఉంది కదా, ఉడకాలి కదా, అందుకోసం ఈ కొద్ది వాటర్ వేస్తున్నా. వీటిని కలుపుకోవాలండి. ఈ ముక్కలు అన్నిటికీ పట్టాలి కదా, ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి బాగా కలిసేలాగా. చూడండి, ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది కాసేపు ఉడకనిద్దాం మనం. చూద్దామండి. చూడండి, మనకు అన్నీ ఉడికినాయి కదా. ఇందులో మనం రైస్ వేసుకోవాలండి. మనకు రైస్ కూడా ఉడికిందండి. కొద్దిగా రైస్ ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఈ విధంగా మొత్తం రైస్ అంతా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసుకుందాం కొద్దిగా. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం, పుదీనా కూడా వేసుకుందాం. దీన్ని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాం. చూద్దామండి. చూడండి, మనకు బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిందండి. చూడండి, కలర్ కూడా బాగుంది కదా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి.